మిర్చి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా కష్టాలు పాలైపోతున్నారు. వాళ్ళని కంపల్సరీ ఆదుకోవాలని ఏ స్టాకులు ఎక్కువైపోయినా ఈ సంవత్సరం వీల్డింగ్ తగ్గించారు రైతులు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మోహన్ అగ్రిమాల్ ఛానల్. నా పేరు గణేష్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే మెర్బ మార్కెట్లో ఉన్నాము. ఇక్కడికి ఎంతమంది రైతులు వచ్చారు, వాళ్ళకి ధరలు ఎలా ఉన్నాయి, అలానే వాళ్ళ రైతుల అభిప్రాయాలు ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం రండి. మీ పేరేమి? నా పేరు శ్రీనివాసరావు అండి. మీరు ఏ పంట పండించారు? మేము మిర్చి, కాటన్ రెండు పండిస్తున్నాము. మిర్చి ఈ సంవత్సరం రేట్లు ఎలా ఉన్నాయి? మిర్చి ఈ సంవత్సరం రేట్లు గత ఏడాదితో పోలిస్తే అంత ముందర ఈ సంవత్సరానికి కింటాకి 30,000 రూపాయలు డిఫరెన్స్ వచ్చింది ఒక కింటాకి. రైతులు కొంతమంది ఏటిల్లో, అదిగాక విల్టులు, తెగుళ్ళు, వర్షాలు కూడా విపరీతంగా అయ్యి ఒక్కోసారి మరి మచ్చకాయలు ఎక్కువైపోయినాయి. పెట్టుబడి చూస్తేనేమో ఎకరానికి వచ్చేసి 2 లక్షల పైన, కానీ పెట్టుబడి లోపలికి అట్లా. ఆ బేడక తీసుకుపోతే మార్కెట్లో పాత స్టాకులు ఉన్నాయి. ఇంకా రైతులు కొంతమంది ఆడపోతే కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చుకొని వస్తున్నారు. ఏది మరి 20,000 కడుగుతున్నారు డబ్బీ కాయలు అయితే. గుంటూరు కాయలు అయితే 10,000, 6,000, 12,000 టాప్ అంటున్నారు. 60,000 అమ్మిన కాయలు గత సంవత్సరంలో 40,000, 50,000, 60,000 అమ్మిన కాయలు ఈ సంవత్సరం వచ్చేసరికి 20,000 కూడా కొంటలే. శాంతము 20,000 కొనకపోతే రైతు ఎలా బతుకుతాడు? ఎందుకు ఇలా మిర్చి రేట్లు తగ్గడానికి కారణం ఏమంటే ఎక్స్పోర్ట్లు ఆర్డర్ లేవని కొంతమంది అంటున్నాడు, స్టాకులు ఎక్కువైపోయినాయి అని కొంతమంది అంటున్నారు. ఏ స్టాకులు ఎక్కువైపోయినాయి ఈ సంవత్సరం వీల్డింగ్ తగ్గించారు రైతులు. దాదాపు 40% పైనే తగ్గించారు క్రాప్ వేయటం. దానికన్నా అనుగుణంగా రైతులు మార్కెట్లో రేటు రావాలి కదా, మార్కెట్ రానికుండా చేస్తున్నారు. అసలు గిట్టుబాటు ధర అనేది లేదు. గిట్టుబాటు ధర అనేది పొరపాటును కూడా లేదు. ఏం చేయాలో అర్థం కాక కొంతమంది అయితే ఏసీల కాడి నుంచి కన్నీళ్ళు పెట్టుకొని ఇళ్ళకి వస్తున్నారు. మళ్ళీ వెనక్కి తిరిగి ఆ రేట్లు అమ్మలేక పెట్టుబడులు రావు, ఒక వంతే వస్తున్నాయి. ఆ వచ్చేవి మందులు కొట్టలో అట్లా మందులు చూస్తేనే విపరీతమైన ఖర్చులు అయిపోయినాయి. నీళ్ళ మందులు నల్లి వచ్చింది, విపరీతమైన నల్లి వచ్చింది ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి. తెగుళ్ళు, అన్ని రకాల విపత్తులుగా ఉంది రైతు పరిస్థితి. మిర్చి రేటు చూస్తేనేమో మరీ దారుణంగా పడిపోయినాయి. అంటే మీరు బయటికి పోతున్నారు, ఇప్పుడు బ్యాటింగ్ మార్కెట్ కానీ గుంటూరు మార్కెట్ కానీ పోతున్నారు కదా, ఇక్కడ అక్కడికి పరిస్థితులు ఏమైనా వేరే ఉన్నాయా లేకుంటే ఇలాగే ఉన్నాయా? అక్కడ అట్నే ఉండే, ఇక్కడ అట్నే ఉండే. మిర్చి అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి అంతా ఒకటిగానే ఉంది. మొత్తానికైతే రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. రేట్లు పూర్తిగా డౌన్, చాలా కాదు పూర్తిగా డౌన్ అయిపోయినాయి రేట్లు. ఆ రేట్ల వల్ల మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం అనమాట. ముందర మెయిన్ పాయింట్ అది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మరి ఎక్స్పోర్ట్ ఇచ్చి మిర్చి రైతులను ఆదుకోకపోతే మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి గ్యారంటీ చెబుతున్నారు. అంత మట్టికి ఇప్పుడు దాకా ఓపిక పట్టి ఉంటారు, వచ్చిద్దిలే అన్నట్లుగా. ఇక ఓపిక నశించిపోతుంది రైతుల్లో. ఏడు చూస్తే పెట్టుబడులు భారీగా పెరిగిపోయినాయి. మరి గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ ఇవ్వకపోతే రైతులు ఇక అదే పని అయింది చివరికి. గవర్నమెంట్ ఎలాగైనా మిర్చి రైతులను ఆదుకోవాలని మీరు కోరుకుంటున్నారు. మిర్చి రైతుల్ని గవర్నమెంట్ ఏ విధంగానే ఎక్స్పోర్ట్లు ఇచ్చి మిర్చి రైతుల్ని ముందర, మిర్చి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా కష్టాలు పాలైపోతున్నారు. వాళ్ళని కంపల్సరీ ఆదుకోవాలని నేను ఈ సభాముఖంగా మేము కోరుకుంటున్నాను. చూశారు కదండి, మన అన్న మాటలోనే విన్నాము. ఇది మన మార్కెట్ యార్డ్లో ఉన్న మిర్చి రైతుల దగ్గర నుంచి మనం విన్న మాట ఇది. ఇక్కడ పాత స్టాక్ ఉండడం వల్ల వీళ్ళకి గిట్టుబాటు ధర దొరకట్లేదు. ఎలా ఉందంటే పోయినసారికి అటుపోయినసారి కంటే రేట్లు చాలా తక్కువ ఇస్తున్నారు. వాళ్ళకి అసలుకి వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా వాళ్ళకి రావట్లేదని చెప్పి వాళ్ళు మొర పెట్టుకుంటున్నారు. దానికోసమని మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, మినిస్టర్స్, అగ్రికల్చర్ మినిస్టర్స్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, మన మార్కెట్ యార్డ్ చైర్మన్లు కానీ పాత ఉన్న స్టాక్ని వెంటనే ట్రాన్స్పోర్ట్ ద్వారా దాన్ని పంపించి రానున్న స్టాక్ కన్నా వాళ్ళకి గిట్టుబాటు ధర ఇప్పించాలని కోరుకుంటున్నాము.